కొద్ది నెలల క్రితం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నవంబర్ నెలలో 2021 నవంబర్ నెలలో ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ హాస్పిటలైజ్ అవటం, కైకాల చికిత్స నిమిత్తం ఏపీ గవర్నమెంట్ అధికారులను పంపించడం, ఆయన చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా బిల్లులు ఉంటాయి, సో కుటుంబ సభ్యులకి మేము భరోసా ఇస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే గవర్నమెంట్ తరఫున పాస్ చేయడం జరిగింది. అదంతా అయిపోయింది. కైకాల కోలుకున్నారు, ఇంటికి కూడా రావడం జరిగింది. తాజాగా ఈరోజు కైకాల పేరిట సీఎం జగన్కు ఒక లేఖ అనేది రావడం జరిగింది. అంటే తన హాస్పిటల్లో ఉన్న టైంలో తన కుటుంబానికి భరోసాగా నిలిచారు, తన చికిత్సకు కూడా ప్రభుత్వం సహాయం చేసింది. జగన్ ఈ విషయంలో చాలా నా మనసును గెలుచుకున్నారు. సో జగన్ లాంటి వ్యక్తి ఇలా కళాకారుల పట్ల అలాగే ప్రజల పట్ల కూడా శ్రద్ధను చూపడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో ఇలాంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం పట్ల ఒక మంచి భరోసా అయితే కలుగుతుంది అనే టైప్లో కాస్త అంత పర్సనల్ ఒపీనియన్తో పాటు కొంచెం పొలిటికల్గా కూడా ఎఫెక్ట్ అయ్యేలాగా ఒక మెసేజ్ ఈ లేఖ రూపంలో రావడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఆ లేఖ వచ్చిన తర్వాత కాస్త రాజకీయంగా దీని గురించి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏ విధంగా అంటే కైకాల నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఆయన టీడీపీ తరపున ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఒకసారి పోటీ చేయడం జరిగింది. అధికార పార్టీ అప్పటి అధికార పక్షంగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో పార్టీ తరపున ఒక నాయకుడిగా ఉంటూ ప్రజల సమస్యలను తీస్తూ వచ్చారు. ఆ తర్వాత పొలిటికల్గా ఆయన కాస్త దూరం అయ్యారు, సినిమాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయం కొంచెం రాష్ట్రంలో రకరకాల సమస్యలతో ప్రజలు కానీ అధికారులు కానీ మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు కానీ జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో దాన్ని డైవర్ట్ చేసేందుకే కైకాల లేఖ పేరిట ఈ విధంగా ఒక సెల్ఫ్ ప్రమోషన్ జగన్ చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు అని చెప్పి ఒక రాజకీయ దుమారం అనేది సోషల్ మీడియాలో దీని గురించి చర్చ ఎక్కువగా జరుగుతూ వస్తుంది. నిజానికి కైకాలకు ఒక గొప్ప కళాకారుడైన ఆయన లాంటి నటుడు కోలుకోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎలా వెనకడుగు రెండో మాట లేకుండా ఆలోచించకుండా ఆయనకి సహాయం అందించేందుకు కూడా అందరూ ముందుకు వస్తారు. సో జగన్ కూడా అలాగే ఒక తెలుగు నటుడు, గొప్ప నటుడు, లెజెండరీ ఆర్టిస్టు. సో ఆయన కోలుకోవాలని చెప్పేసి స్వతహాగానే ఆయన ఒక బాధ్యతగా తీసుకుని అధికారులను పంపించి చికిత్సకు ఆర్థిక సహాయం కూడా అందించి తన సపోర్ట్ అయితే చేశారు. కైకాల కూడా ఆ కృతజ్ఞతను లేఖ రూపంలో చాటుకున్నారు. అంతా బాగానే ఉంది. బట్ లేఖలో ఒక్క పాయింట్ విషయంలోనే ప్రధానంగా ఎక్కువ చర్చ అనేది జరుగుతుంది. అంటే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం పట్ల మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అనే టైప్లో ఆయన కైకాల పేరిట లేఖ రావటం. ఇంకొక పాయింట్ ఏంటంటే కైకాల ఇందులో తాను సంతకం చేయలేకపోతున్నాను, తన కుమారుడు చేస్తున్నాడు ఈ సంతకాన్ని అని చెప్పేసి అందులో పర్టికులర్గా మెన్షన్ చేయటం. ఈ రెండు పాయింట్ల మీద కూడా అపోజిషన్ లీడర్స్ అనేవాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ కేవలం జగన్ ఎలివేషన్ ఇచ్చేందుకే కైకాలను పేరును ఉపయోగించుకున్నారు అని చెప్పేసి దుమారం అనేది కొనసాగుతూ ఉంది. సో పిఆర్ ఇదంతా కూడా కేవలం ఆ లేఖ రెడీ అయింది కూడా వైసీపీకి సంబంధించిన నాయకులే. సో వీళ్ళే తయారు చేసి చివరికి కైకాల కుటుంబానికి పంపించి ఆయన కొడుకు చేత సంతకం చేయించారు అనే ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయంగా సినిమాకి వేరువేరు కదా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా పాలు నీళ్ళలాగా సినిమాలు రాజకీయాలు కలిసిపోయాయి. ఏ ఇష్యూ వచ్చినా సరే పొలిటికల్గా అది పెద్ద దుమారం అయిపోతుంది. టికెట్స్ ఇష్యూకి సంబంధించి మనం తీసుకుంటే కనుక ప్రతిపక్షానికి సినిమా వాళ్ళు ప్రతిపక్షం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీకి సంబంధించిన పార్టీకి ఎక్కువ మంది సినిమా వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్గా ఉంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే జగన్ వాళ్ళందరినీ తొక్కే ప్రయత్నంలో టికెట్ రేట్లు తగ్గించారు. ఈ రకమైన పొలిటికల్ కామెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత సినిమా వాళ్ళు పర్టికులర్గా ఒక వర్గాన్ని ఒక క్యాస్ట్ని కించపరిచే విధంగా క్యారెక్టరైజేషన్ సృష్టిస్తున్నారని చెప్పి పొలిటికల్ లీడర్స్ కూడా దీని మీద గోల్ చేయడం జరిగింది. సో ఇత్యాది విషయాలన్నీ వచ్చిన తర్వాత కైకాల లేఖ కూడా అదే తరహాలో ఒక రాజకీయ దుమారానికి కారణమైపోయిందని చెప్పుకోవచ్చు. సినిమా వాళ్ళని ఉపయోగించుకుంటూ సినిమా వాళ్ళకి చేసిన సహాయాన్ని ఎలివేట్ చేసుకుంటూ తమకు తాము ప్రమోట్ చేసుకుంటున్నారు అధికార పక్షం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలకే సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ సంబంధం ఉంది. సో వాళ్ళు కావాలని చెప్పేసి అధికార పక్షానికి సంబంధించిన లీడర్స్ని కానీ ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళని కించపరిచే విధంగా క్యారెక్టరైజేషన్ సృష్టిస్తున్నారు. సో ఈ రకమైన దుమారం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అది ఇంకా తగ్గలేదని చెప్పుకోవాలి. చిరంజీవి జగన్తో మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా చేయొద్దు అని చెప్పేసి చిరంజీవి పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు ఆ గొడవ అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు సినిమా వాళ్ళకి చేసిన సహాయాన్ని ఉపయోగించుకుని ఈ రకంగా ట్రాక్ మార్చి వైసీపీ ఈ రకమైన ప్రమోషన్స్ చేస్తుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉండొచ్చు. కానీ బట్ ఫైనల్గా ఏంటంటే ఎవరు ఏ రకమైన స్ట్రాటజీలు ప్లే చేసినా సరే కైకాల లాంటి ఒక గొప్ప నటుడిని
కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు నాయకులు, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది అందరి బాధ్యత. ఆయనకి సహాయం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఫైనల్గా ఆ ప్రభుత్వం అందించిన సహాయం మొత్తానికి ఫ్యాన్స్ యొక్క పూజలు ఫలించి కైకాల పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి వచ్చారు. సో అదే ఫైనల్గా మనందరం ఆనందించాల్సిన విషయం.